దాన్ని మాత్రం ఆలోచించాలి. ఎస్ ఎస్ సార్ రామరెడ్డి గారు, సార్ మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఈ కన్వర్జేషన్లో ఇంకో టాపిక్ కూడా వచ్చింది, అంటే మీకు రిలేటెడ్ అని కాదు, అడగాలి కాబట్టి మిమ్మల్ని కూడా. కుంభమేళా గురించి కూడా చెప్పారు. అంటే ఏ ఈవెంట్ తీసుకున్నా కూడా అఫ్కోర్స్ కుంభమేళాలో చాలా ప్లాన్డ్గా చేశారు, అక్కడికి ది ట్రైడ్ వెల్ అని అంటున్నా కూడా అక్కడ అసలు లెక్కలే బయటికి రాలే. ఏమైనా జరగనట్ట ఒక కరుణాకరణి సమాచారం ఏంటంటే కొన్ని వందల కొద్ది ఫోన్లు మొబైళ్ళు మిస్ అయిపోయాయి, ఫోన్లు చేస్తే కాంటాక్ట్ లేని పరిస్థితి వచ్చింది, కానీ అంతా బాగా జరిగింది అని అంత పోస్ట్ చేసుకునేటువంటి పరిస్థితికి మనం అందరం ఎందుకు వచ్చాము? ఈ కుంభమేళా కావచ్చు, లేదా అంటే నన్ను అడిగితే అది భక్తి, ఓకే, అది ఒక రకమైన మత్తే, ఇది ఒక రకమైన మత్తే. దీన్ని మీరు ఎలా చూస్తారు? దేవుడు ఎక్కడ లేడండి. ఓకే ఓకే ఓకే, బట్ మీరు లాజికల్గా చెప్తారని నేను ఆశిస్తున్నాను. ఒక సంస్కృతంలో మంచి కొటేషన్ ఉంది, అతి సర్వత్రా వర్జయేత్. ఏదైనా అతి అయితే, ఏదైనా అంతే అంతే, ఏదైనా అతి అయితే అది మంచిది కాదు, కాకూడదు. గరికపాటి వారు కూడా గరికపాటి ఈ విషయాలు కొన్నిసార్లు చాలాసార్లు చెప్పారు. ఏదంటే ఉత్తర ద్వార దర్శనం అని, ఉత్సవ పండుగ రోజు దర్శనం అని, అదే రోజు వెళ్ళాలని, అందరు వెళ్ళే రోజు ఈ సినిమా కూడా కొంతమంది ఫస్ట్ డేనే చూడాలని, ఇవి మంచి కావు. గరికపాటి గారు చెప్పింది ఏంటంటే, నువ్వు కనుక సమాజం కోసం మంచి పనులు చేస్తే, నీడీ పర్సన్కి హెల్ప్ చేస్తే నువ్వే ఒక దేవాలయం. వారు చెప్పింది ఎందుకంటే, అంటే నువ్వు మంచి మనిషిగా ఉండి, ధర్మం చెప్పేది ఏంటంటే మంచి మనిషిగా ఉండు, మంచి చేయమని. ఇప్పుడు దేవాలయం చెప్పేది కూడా అదే. నువ్వు అలా చేస్తే నువ్వు గుడికి ఎప్పుడన్నా ఒకసారి పో, ఖాళీ ఉన్న రోజు పో, రష్ ఉన్న రోజే పోవాలని లేదు, పోవాలి ఎప్పుడో ఒకసారి. కానీ అదే రోజు అదే ఆస్పీషియస్ అట్లా పెట్టుకోకూడదు అనేది ఎందుకంటే రష్ వలన. తిరుపతిలోనే జరిగిన దీనికి కూడా వైకుంఠ ద్వార దర్శనము అంటే దాన్ని కమర్షియలైజ్ చేయడం, అంటే ప్రజల అభిమానాన్ని కానీ అమాయకత్వాన్ని కానీ భక్తిని కానీ కమర్షియలైజ్ చేసే విధానాన్ని మీరు ఎలా? చాలా ఉంది కమర్షియలైజ్ అనేది. ఫస్ట్ మన భారతీయ సంస్కృతి లేదు, వెస్టర్న్ కల్చర్. కమర్షియల్ అనేది వెస్టర్న్ కల్చర్ యాక్చువల్గా, అది మనకు కూడా అంటింది. ఈ ఐపీఎల్ కూడా అట్నే అవుతుంది కదండి, ఈ ఆర్సీబీ ఇది కమర్షియలైజ్ తోనే ఈ పిచ్చి పెంచడం జరుగుతుంది, ఈ పిచ్చి పెంచడం జరుగుతుంది. ఈ ఇంకొకటి మన జయప్రకాష్ నారాయణ గారు చెప్పిందంటే, నో బడీ షుడ్ బి ఎ ఫ్యాన్, ఎవ్రీబడీ కెన్ ఏ ఫాలోవర్. ఫ్యాన్ అంటే పిచ్చిగా అయ్యేది ఫ్యాన్, ఫాలోవర్ అంటే అతను తెలుసుకొని మంచి ఐడియాస్ ఏమైనా ఉంటే అర్థం చేసుకొని దాన్ని ఫాలో అడాప్ట్ చేసుకోవడం అది. సో ఫ్యాన్ అంటేనే సినీ ఫ్యానా, స్పోర్ట్స్ ఫ్యానా, ఏదైనా ఆ ఫ్యాన్ ఫ్యానిటిజం వస్తాయి. ఫ్యానిటిజం మరి లింక్ ఉందా అన్నట్టు ఆ వర్డ్స్ ఎట్లా వస్తున్నాయి. ఒక్క నిమిషం, ఐ బిగ్ టు ఇంటరప్ట్. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, మీరు చెప్పిన దాన్ని బట్టి ఆలోచించినా కూడా మనం అందరము ఉల్లిగడ్డ బతుకుతున్నాము. రకరకాల పొరలు ఉన్నాయి మనకు. వీ హ్యావ్ సో మెనీ ఐడెంటిటీస్. యాక్చువల్లీ ఈ ప్రాబ్లం కూడా ఏంటి, మీరన్న ఫ్యాన్ ఫాలోయర్ ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేయడం అన్నది చాలా కష్టమైన పని. ఎందుకంటే మహారాజులు వేసుకునే దేవతా వస్త్రాల గురించి మనం మాట్లాడలేకపోతున్నాం. ఈ ఉల్లి పొరల్లో ప్రతి చోట ఒక ఐడెంటిటీ కనబడుతుంది. ది మూమెంట్ మీరు అద్దం ముందు మీరు అద్దంలో చూసుకోగానే ఈరోజు నేను ఎలా ఉన్నాను, నేను లావుగా ఉన్నానా, నాకు ఈ షర్ట్ బాగుందా, లేకపోతే మిగతా వాళ్ళతో నేను ఎలా ఉన్నాను, ఈ ఐడెంటిటీ క్రైసిస్ ఏదైతే ఉందో ఇది రకరకాల దిశల్లో మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ప్లూరలిజం ఉంది, బహుత్వం ఎందుకు? ఎవరైతే వీక్ ఉంటారో, ఎవరైతే మ్యాచ్యూర్డ్ ఉంటారో వాళ్ళు దే వాంట్ టు ఐడెంటిఫై విత్ ద గ్రూప్, మాబ్ సైకాలజీ. దాంతో ఏమవుతుంది, అప్పుడు ఈ రకమైన విచక్షణ, వివేకం ఇవన్నీ కూడా దే గో ఫర్ ఎట్. ఓకే సార్, కంటిన్యూ చేయండి. అదే ఏంటంటే ఇప్పుడు ఈ అతి అనేది అది ఆ ప్రోగ్రామ్ కూడా ఎమోషన్ టైంలో ఆర్గనైజ్ చేయకూడదు. అదే ఇందాక మేడం గారు ఒక పాయింట్లు ఏమనెత్తారు, 4:30కి స్టాంపేడ్ జరిగితే 6 గంటలకు విజయోత్సవం ఎట్లా నిర్వహిస్తారు? అదే నేను కూడా 200 గవర్నమెంట్ కాదు కాబట్టి కింద కొంత కంటెంట్ యాడ్ చేసి 200 గ్రూప్ లో పెట్టాను. ఇంకా ఏంది పిచ్చా, సిగ్గు, శరం లేవా? ఇంకా ఉత్సవాలు ఇంతమంది చనిపోయినాక ఇంకా జరపడం ఏంటి అని నేను 200 అయితే అది వాళ్ళు మీడియాలో రియాక్షన్ ఎక్కువ వచ్చినాక మీడియాలో చాలా నేషనల్ ఛానల్స్ కూడా హైలైట్ చేసాక అప్పుడు తగ్గింది తప్ప అప్పటిదాకా దీన్ని ఎన్కరేజ్ చేసుకుందామని. ఇది ఏంటంటే ఐపీఎల్ ఇది కంట్రీది కాదు, స్టేట్ కూడా కాదు.
అవును. ఇది ఒక స్పాన్సర్ అది కూడా నిజమే. ఇప్పుడు బెంగళూరు టూ గెలిచిందంటే బెంగళూరు వాళ్ళే లేరు కదా. ఆ దాంట్లో ప్రభుత్వం రోల్ జీరో, ప్రభుత్వం రోల్ జీరో. వాళ్ళకైనా ట్రైనింగ్ ఇచ్చారా, ఏదైనా హెల్ప్ చేసారా? వాళ్ళక్కడ పోయి క్రెడిట్ కొట్టాలి, పొలిటికల్ గా చూడడమే స్వార్థం. దాంతో పోలీసు వాళ్ళు వద్దని చెప్పారట. పోలీసు క్లియర్ సెట్ ఇది ఈ టైంలో చేయడం కరెక్ట్ కాదని. పోలీసులు వద్దన్నా వీళ్ళు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వలేదా? ఇలా గిల్టీ గవర్నమెంట్, క్రికెట్ అసోసియేషన్, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్, ఆర్సీబీ, ఈ 3 అండ్ ఫ్యాన్స్ క్రేజీ, ఈ 4 గిల్టీ. ఒకటి కాదు. గవర్నమెంట్ విచ్ మిస్ హ్యాండిల్ ద సిచ్యువేషన్, క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఏమంటారు, మాకు మేము అంటే ఇప్పుడే వచ్చాను 2 days బ్యాక్ ఇచ్చిరట. వాళ్ళు ఫైనల్స్ రాగానే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అబ్సల్యూట్లీ జడ్జిమెంటల్. మీరు పూర్తిగా జడ్జిమెంటల్ గా 4 గిల్టీ అని చెప్తున్నారు. 4 గిల్టీ అని చెప్పడం అన్నది it's a judgment you are passing. That is my opinion. It is our judgment. You said when you said guilty. When you said guilty. It is my opinion. I'll give you chance. No, when he says guilty, it's a judgment pass. It is my opinion. I'm telling that judgment. You complete. This is my opinion. You complete. ఎందుకంటే no coordination between the 3. Okay. గవర్నమెంట్ కు, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కు, ఆర్సీబీకి ఏ ప్రోగ్రామ్ ఎక్కడ ఎవరు ఎలా కోఆర్డినేషన్ లేదు. అంబులెన్స్ లేవండి అక్కడ. ఏమైనా అనుకోని ఇన్సిడెంట్ జరిగితే ఆదుకుందానికి అంబులెన్స్ వాళ్ళు భుజాన్ని వేసుకొని మూసుకుపోయారు. అది ఆర్గనైజేషన్, అది ఒక గవర్నమెంట్ చేసేదేనా? అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అంటారు. 1,00,000 మంది వస్తారు ఎక్స్పెక్ట్ చేస్తే తప్పది. ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం రావచ్చు, కానీ 1,00,000 మంది పెట్టినప్పుడు అంబులెన్స్ ఉండాలి. ఇంకోటి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎక్కువ పోలీసులు అసెంబ్లీ దగ్గర ఉన్నారు, తక్కువ పోలీసులు ఇక్కడ 1,00,000 మంది ఉన్న దగ్గర ఉన్నారు. వాళ్ళు విఐపి సెక్యూరిటీ కోసం ఎక్కువ పోలీసులు వాడుకున్నారు, ఇక్కడ పబ్లిక్ సెక్యూరిటీ కోసం తక్కువ పోలీసులు వాడుకున్నారు, పెట్టారు. వచ్చిన ఇన్ఫర్మేషన్ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈవెన్ సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ లో కూడా ఇదే ఎపిసోడ్, సేమ్ ఎపిసోడ్. పోలీసులు చెప్పినా కూడా వాళ్ళు వచ్చారు అనేది ఇక్కడ. అది నేను మళ్ళీ చెప్తున్నాను. నేను సంధ్యా థియేటర్ కట్టేటప్పుడు తెలుసండి నాకు. వాల్యూర్ మా పెదనాన్నగారు బ్యాంక్ వాల్యూర్ చేశారు. ఆయన ఎరైజ్ చేసిన పాయింట్ ఏంటో తెలుసా మీకు? పార్కింగ్ లేదు. ఓకే, పార్కింగ్ లేదు సంధ్యాలో. చాలా ప్రాబ్లం అది. మరి ఆయన ముందే అరెస్ట్ చేయొచ్చు, బయట పెట్టుకోవాలి. యాక్టర్ ముందే అరెస్ట్ చేయొచ్చు, అయినా కూడా కంట్రోల్ చేయాలి. ఇట్ ఈస్ స్టిల్ రన్నింగ్. అదే చూడండి, ఇది వాళ్ళ పైసలు వాళ్ళ ప్రాణాలు పోతే దాని విషయం తర్వాత సింపతి చూద్దాం. ఈ డ్రామా నడుస్తుంది. 4 గంటలకు చనిపోతే 6 గంటల దాకా కూడా కంటిన్యూ చేయడం దారుణం. ఏ మాత్రం మానవతం లేకుండా చేయడం. ఆ ప్రోగ్రామ్ లో కోఆర్డినేషన్ లేదు. హర్రీబర్రీగా ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోవడం కోసం చేశారు. జనాలు పిచ్చి యూత్ రాంగ్ డైరెక్షన్ ఊరు. విజయవాడలో ర్యాలీలో నిన్న మోటార్ సైకిల్ మీద డివైడర్ మోటార్ సైకిల్ ఎంత గుంజుకపోతున్నారు. ప్యాసింజర్ బస్ ఎక్కి ఎగురుతుండే లోపల ప్యాసింజర్ భయపడ్డారు. ఎవ్రీథింగ్ నేను ఏదున్నా అంటున్నాను, ఒక సెక్షన్ కాదు. సో ఆ పిచ్చి కూడా పోవాలి జనాల్లో, అది దాన్ని పోగొట్టాలి. ఇప్పుడు మనం వరల్డ్ కప్ గెలిచినాం 1 year బ్యాక్ జూలైలో. జూనియర్ గెలిచి జూలైలో బాంబేలో అయింది. టైం తీసుకొని ఆర్గనైజ్ చేశారు. ఏ చిన్న మిస్ జరగలే. నీకు ప్లానింగ్ ఉంటే, దాని దగ్గర అరేంజ్మెంట్ ఉంటే, దీన్ని కూడా దీన్ని మనం డిస్కరేజ్ చేయాలి. కానీ కంట్రోల్ చేయాల్సిన వాళ్ళు కంట్రోల్ కూడా చేయలేదు. ఇటు పేరెంట్స్ అదర్ థింగ్స్ డిస్కరేజ్ చేయాలి. ఈ ఫ్యానిటీ గవర్నమెంట్ ప్లానింగ్ చేయకుండా పెద్ద ప్రోగ్రామ్ చేయకూడదు. ఓకే రామరెడ్డి గారు. సార్ వాసుకృష్ణ గారు చెప్పండి, ఇంతమంది విన్నారు, మళ్ళీ మీరేం చెప్తారు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫీల్ ఇన్ పెయిన్ యాక్చువల్లీ టు థింక్ అబౌట్ ద ఇన్సిడెంట్ దట్ హ్యాపెండ్. నిన్న జరిగింది చాలా బాధగా ఉంది డెఫినెట్గా. ఎందుకంటే ఐ నో ద మీనింగ్ ఆఫ్ లైఫ్.